ప్రజా టీవీ తెలుగు న్యూస్. మా శ్రీహరికోట నుంచి వచ్చి ఉన్న ప్రజలకు అందరికీ నా నమస్కారం, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయ్యా, మా శ్రీహరికోటలో మేము ఒక పక్షులాగా ఒక నీళ్ళల్లో బతుకుతూ ఉన్నాం. అటువంటి వాళ్ళు మన దేశ రక్షణ కోసం శ్రీహరికోట రాకెట్ కేంద్రం నిర్మించాలని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు విక్రమ్ సారాభాయ్ చేత ఈ స్థలాన్నంతా సర్వ్ చేసి అప్పుడు కాశీ బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఇది మీకు అన్ని సౌకర్యాలు మేము చేస్తాము, ఇది దేశ రక్షణ కోసం స్థలాన్ని మీరు ఇవ్వండి అన్నారు. సరి అని ఇచ్చినాము. మరి మాకు సరైన కాంపిటీషన్ ఇవ్వలేదు. పైరు పొలాలకు 3,000 ఇచ్చారు ఎకరాకు, మిట్ట భూములకు 1,000 రూపాయలు ఇచ్చారు, ఖాళీ భూములకు 300 ఇచ్చారు. అంతవరకే ఇచ్చారు. కానీ అక్కడి నుంచి మమ్మల్ని లేపి ఇక్కడ తీసుకొచ్చి అగ్రహారం 5 సెంటర్లు ఇచ్చారు మాకు. తొండూరు, అగ్రహారం, నెమ్మలిమిట్ట, అగ్రహారం, నెలబల్లి గేటు, బుచ్చిరెడ్డిపాలెం, తలమంచి, ఈ 5 సెంటర్లో మాకు భూములు ఇచ్చినారు. వాళ్ళు ప్రభుత్వం ఏమి చెప్పిందంటే అప్పుడు మీకు పొలాలంతా మేము క్లియర్ చేసి వ్యవసాయానికి తగినట్టుగా మేము చేసి మీకు ఇల్లు కట్టించి చేస్తామని చెప్పారు. కానీ అది వాళ్ళు చేయలేదు. గవర్నమెంట్ తీసుకొచ్చారు, 10 సెంట్లు ఇంటి స్థలం కొలిచి ఇచ్చారు, అడవిన కొలిచి ఇచ్చేసి వెళ్ళిపోయారు. మాకు అక్కడ ఏ పెద్ద బిల్డింగులు లేవు, అన్ని పూరి గుడిసెలో బతుకుతూ ఉన్నాము. మాకు ఆ పూరి గుడిసెకు 1,000 రూపాయలు, 1,500, 2,000 ఇచ్చారు. దీన్ని పెట్టుకొని మేము అన్నం తినేదా, భూమి శుద్ధం చేసుకునేదా, ఇల్లు కట్టుకునేదా ఏమి లేకుండా 4-5 సంవత్సరాలు అట్నే ఫస్ట్ చచ్చిపోయినాం. తిండి లేక, మా బ్రతుకు జీవనం లేక మేము అక్కడి నుంచి మాకు ఎక్కడెక్కడ బ్రతుకు జీవనం అక్కడక్కడే వెళ్ళిపోయినారు. మేము ముస్లింలు ఒక 15 కుటుంబాలు మాకు ఇచ్చినారు. ఇంటి స్థలాలు పటాకాయితే కూడా తెచ్చి ఉన్నాను. అదే ఉన్నారు. వీళ్ళకి చదువు ఏమి లేదు కాబట్టి ఇంటికి ఒకరికి ఇక్కడ ఉద్యోగం ఇవ్వాలని కలెక్టర్, అప్పుడు శంకరన్ కలెక్టర్, నెల్లూరు జిల్లా కలెక్టర్, ఆయన దగ్గర ఎదురుకుండా సంతకం పెట్టి రిపోర్ట్ రాశారు. కానీ ఆ పద్ధతి చేయలేదు. మాకు ఎవరికి సరిగా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఏదో కొంతమంది అక్కడ ఉండి కూలి పని చేసుకున్న వాళ్ళకి కొంతమందికి ఇచ్చారు. మిగతా వాళ్ళంతా ఇచ్చినట్టు వాళ్ళు రికార్డు చేసేశారు. ఈ విధంగా మాకు అన్యాయం చేసింది. మేము వదులుకొని వెళ్ళిపోయినాము. మా పెద్దలంతా చచ్చిపోయినారు. మా పిల్లకాయలు ఉన్నాము. ఇప్పుడు ఎవరు లేరు. మా భూమిని మాకు ఇప్పుడు ఇవ్వమని మేము 10 సంవత్సరాలుగా పోరాడుతున్నాము. పోరాటక నెల్లూరు జిల్లా కలెక్టర్కి 10 సార్లు పోయినాము. నాయుడుపేట ఆర్డీఓ ఆఫీస్కి పోయినాము. ఆర్డీఓ గారు తహసీల్దారుకి వేశారు. తహసీల్దారు దో 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 అనేసి లాస్ట్కి మేము కేంద్రానికి మన దేశ రక్షణకయ్యే శ్రీహరికోటలో తన అమూల్యమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి శ్రీహరికోట నిర్వాసితులు వాళ్ళ సర్వస్వం కోల్పోయి గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్థలాలను నీలమెట్ట అగ్రహారం కాడ దాన్ని వాళ్ళకి ఇచ్చారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి అక్కడ బతుకు జీవనం లేక గతంలో ఏంటంటే ఎడారి ప్రాంతం, అది ఆ ఎడారి ప్రాంతంలో ఇచ్చినప్పటికి కూడా వాటిని వదిలేసి ఎక్కడికో సుదూర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఏమంటే చేతి పనులు చేసుకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తూ ఆ స్థలాలు ఎక్కడ పావు అనుకొని వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏంటంటే పొలానికి ఇలువ పెరిగే లోపల ఈరోజు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కరపాకు, అదే అగ్రహారం, వీళ్ళందరూ కూడా వచ్చి దాన్ని ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆ శ్రీహరికోట నిర్వాసితులకి ఆ స్థలాలు ఉండాలా. ఉండేంత వరకు వాళ్ళు పోరాటం చేస్తే సిపిఎం పార్టీ సూలూరుపేట టౌన్ కమిటీ వాళ్ళకి అండగా ఉంటుంది. ఆ పోరాటం సక్సెస్ అయ్యేంత వరకు వాళ్ళు వెళ్ళినట్టు ఉండి ఈ పోరాటాన్ని నడుపుతుందని చెప్పి సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కొంచెం గర్వించదగ్గ శ్రీహరికోట షార్ కేంద్రానికి తమ ఇళ్ల స్థలాలని, తమ భూముల్ని సర్వస్వం త్యాగం చేసి ఇచ్చిన నిర్వాసితులకి దర్వారి సత్రం మండలం నెమ్మలిమిట్ట గ్రామంలో 305 సర్వే నంబర్లో దాదాపు 350 మందికి పైగా 10 సెంట్లు లెక్కన ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఆ స్థలాలని ఆ రోజు పట్టాలు తీసుకొని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్కడ ఆ గ్రామంలో వాళ్ళకి ఉపాధి లేని పరిస్థితుల్లో, అక్కడ ఉండలేని పరిస్థితుల్లో కొంతమంది శ్రీహరికోటలోను, కొంతమంది ఇక్కడే ఉండి
తమ జీవనం సాగిస్తూ స్థలాల రక్షణగా ఉన్నారు. కానీ ఈరోజు అనేక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ ఇళ్ల స్థలాలు, వాళ్ళ సర్వస్వం కోల్పోయిన ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఆక్రమణకు చేయడానికి దొంగల్లాగా ఒక గద్దల్లాగా ఈరోజు తనుకోపోవడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి చాలా విచారకరం. సర్వస్వం కోల్పోయి ప్రతిష్టాత్మకంగా ఉన్న శ్రీహరికోటకి ఇచ్చిన వారికి ఇదే న్యాయం చేసేదని అడుగుతున్నాను నేను. దొంగ పట్టాలు తయారు చేసుకోవడం, బోగస్గా వేరే వాళ్ళ పేరుతో తయారు చేసుకోవడం, అమ్ముకోవడం, సొమ్ము చేసుకోవడం, మా స్థలాలు మాకు ఇవ్వని ఎవరైతే నిజమైన లబ్ధిదారులు వాడికి పెట్టి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం ఇది దుర్మార్గమైన విషయం. దీన్ని ఇప్పటికే అక్కడ పోయి తహసీల్దార్ గారికి చెప్పినా ఆమె స్పందించకుండా ఉండడం అనేది సరైనది కాదు. ఖచ్చితంగా ఈరోజు శ్రీహరికోట యాజమాన్యం ఆ రోజు ఇచ్చిన దీని ప్రకారం ఈ ఆర్డీఓ గారు చొరవ తీసుకొని తహసీల్దార్కి సరైన ఆదేశాలు ఇచ్చి ఈ ఇళ్ల స్థలాలన్నీ కూడా రక్షించకపోతే సరైన పద్ధతి కాదు, ఇది దుర్మార్గం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అందరు నాయకుల్ని శ్రీహరికోటకి తీసుకుపోయేది కాదు, ప్రధానమంత్రితో ప్రశంసలు పొందేది కాదు. ఇక్కడ నిర్వాసితులుగా ఉన్న వాళ్ళకి గోడుగోడని ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అండగా నిలబడమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకని ఇది చేయకపోతే సిపిఎం పార్టీగా మొత్తం అన్ని సంఘాలని అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని వాళ్ళకి అండగా అక్కడ పోయి కూర్చోవాల్సి వస్తుంది. ఇది మొత్తం కూడా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము వదిలే పరిస్థితి లేదు. ఆ నిర్వాసితులు ఈరోజు వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకొని మా ఆఫీస్కి వచ్చి ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూసి ఈరోజు విజ్ఞాపన కోసం చేశాం. ఈరోజు గ్రీవెన్స్ డే ఆర్డీఓ గారు వచ్చి వీళ్ళ బాధలన్నీ విని వెంటనే స్పందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎక్కడ చూసినా నిర్వాసితులకి అన్యాయం జరుగుతుంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని చెప్తున్నా, నేను అడుగుతున్నా. ఈరోజు అనేకమైన ప్రాంతాల్లో శ్రీహరికోటకి ఇచ్చేసి అటువైపు సత్యవేడ మండలం లేకపోతే నెల్లూరు అనేకమైన ప్రాంతాల్లో ఇచ్చారు. వీళ్ళకి సంబంధించిన అన్ని బాగోగులు చూడాల్సిన పని లేదని అడుగుతున్నా. ఈరోజు పోలవరం ప్రాజెక్టులో ముంపులు గురైన వాళ్ళకి ఈరోజు ఇవ్వాల్సిన అవసరం లేదా? లేకపోతే ఈరోజు అనేక పరిశ్రమలకు ఇస్తున్న వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదా? సత్యవాడ ఎస్సీజెడ్కి భూములు ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేయరా? కోట్లు సంపాదించుకొని బ్రహ్మాండంగా పేర్లు సంపాదించుకున్న పరిస్థితి ఒకవైపు ఉంటే ఈరోజు నిర్వాసితులను ఇబ్బంది పెడతారా? నిర్వాసితులను కంటతోటి పెట్టిస్తారా? ఇది సరైనది కాదు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే నేను ఈ ఏరియాకి వచ్చారు, మీరు శ్రీహరికోటకు వచ్చి ముచ్చట పడ్డారు, ఇది మీరు వెంటనే ఈ పంచాయతీలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టండి. ఎవడో నీటి సంఘం అధ్యక్షుడు అంట, ఏముంది ఆయనకి హక్కు, ఏముంది ఆయనకి అక్కడ ఉన్న అధికారము, దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ నిర్వాసితుల మీద దౌర్జన్యం చేస్తారా? ఇది తగదు. గత ప్రభుత్వంలో దౌర్జన్యాలకి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. మీకు కూడా అటువంటి గుణపాఠం కావాలనుకుంటే చేయండి, లేకపోతే మీరు న్యాయం ప్రకారంగా వ్యవహరించమని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తున్నాను. లేకపోతే ఇది పెద్ద ప్రజా ఉద్యమంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా కార్యాలయం మొత్తం తిరుపతి జిల్లా అంతా కూడా మారుమోగేటట్టుగా పాత నెల్లూరు జిల్లాలో కూడా ఈ విషయాన్ని మొత్తం తీసుకొచ్చి ఉద్యమం చేస్తాం. కాబట్టి నేను అటువంటి స్థితి తెచ్చుకోకుండా వాళ్ళకి న్యాయంగా ఆ రోజు 10 సెంట్లు ఇచ్చారు, సర్వస్వం కోల్పోయారు, బ్రహ్మాండంగా దీవిలో ఉన్నదా హ్యాపీగా జీవితాల్ని అక్కడ వదిలేసి ప్రజల కోసం, దేశం కోసం, దేశ రక్షణ కోసం, దేశాన్ని ప్రపంచంలో తలెత్తుకునే దిగడి చేసిన వాళ్ళకి తల దించుకునేట్టు చేయడం సరైనది కాదు. దీన్ని వెంటనే మానుకోవాలని చెప్పేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి సిపిఎం తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.